వృషభ రాశి వారు ఒకసారి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ విషయాన్ని వినండి. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆలోచనలు, సందేహాలు మరియు ఎదురుచూపులు ఈ సమయంలో కొంత స్పష్టతను పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారు స్వభావం అంటే స్థిరతత్వం, సహనం మరియు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని చివరి వరకు పట్టుదలగా కొనసాగించే గుణం. కానీ కొన్నిసార్లు అదే స్వభావం వల్ల మీరు మీ మనసులో ఉన్న భావాలను బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా భరించే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని వెనక్కి చూసి కొంచెం ఆలోచించే అవకాశం ఉంది. నేను చేసిన కష్టం సరైన ఫలితం ఇస్తుందా? నేను నమ్మిన మనుషులు నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నారా? అనే ప్రశ్నలు మీ మనసులో రావచ్చు. కానీ అదే సమయంలో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే మీ కష్టం ఎప్పుడు వృధా కాదు. కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ అది వచ్చినప్పుడు మాత్రం మీకు ఒక పెద్ద సంతృప్తిని ఇస్తుంది. పని లేదా ఉద్యోగం విషయానికి వస్తే ఈ కాలంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కొంతకాలంగా ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నాన్ని గుర్తించే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటారు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టాన్ని వెంటనే ఎవ్వరు గుర్తించకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు అదే కష్టం మీకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. అందుకే తొందరపడకుండా ఓపికగా ముందుకు సాగితే మీ ప్రయాణం మరింత బలంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వృషభ రాశి వారు సాధారణంగా డబ్బు విషయంలో స్థిరంగా ఆలోచించేవారు, కానీ ఈ సమయంలో ఎవరి మాటలు నమ్మి తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు ఎంత కష్టపడి సంపాదించారో మీకు మాత్రమే తెలుసు, కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. అదే సమయంలో ఒక చిన్న అదృష్టం అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. అది చిన్న పని, చిన్న పెట్టుబడి లేదా కొత్త అవకాశాల రూపంలో ఉండవచ్చు. మీరు తెలివిగా ఆలోచిస్తే అది భవిష్యత్తులో మంచి మార్గాన్ని తెరుస్తుంది. సంబంధాల విషయానికి వస్తే వృషభ రాశి వారి హృదయం చాలా నిజాయితీతో ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే లేదా గౌరవిస్తే వారి కోసం చాలా వరకు సహనం చూపిస్తారు. కానీ కొన్నిసార్లు మీ మౌనం వల్ల ఇతరులు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ సమయంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో కొంచెం ఓపెన్గా మాట్లాడడం మంచిది. మీ భావాలను, మీ ఆలోచనలను చెప్పడం వల్ల అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద సమస్యను సులభంగా పరిష్కరించగలదు. వృషభ రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఇంటి విషయాల్లో కొంచెం బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కానీ అదే సమయంలో మీ కుటుంబం కూడా మీకు మద్దతుగా ఉంటుంది. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు అని మీరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు మీపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా పని చేయటం, ఎక్కువగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు అలసట అనిపించవచ్చు. కొంచెం విశ్రాంతి తీసుకోవడం, మీకు ఇష్టమైన పనులు చేయటం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపటం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృషభ రాశి వారికి ప్రకృతి దగ్గరగా ఉండటం చాలా మంచి శక్తిని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో కొన్ని పరిచయాలు ఈ సమయంలో ప్రత్యేకంగా అనిపించవచ్చు. మీరు ముందుగా పెద్దగా గమనించని వ్యక్తి కూడా ఇప్పుడు మీకు ఒక కొత్త కోణంలో కనిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం కూడా మన జీవితంలో పెద్ద ప్రభావం చూపుతుంది. మీరు ఎవరినైనా కలిసినప్పుడు వారి మాటలు మీకు ప్రేరణ ఇవ్వవచ్చు లేదా మీరు మీ గురించి కొత్తగా ఆలోచించేలా చేయవచ్చు. కానీ వృషభ రాశి వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఎంత బలంగా కనిపించినా మీ మనసు కూడా కొన్నిసార్లు సున్నితంగా ఉంటుంది. అందుకే ఎవరి మాటలు, ఎవరి ప్రవర్తన మీపై ఎక్కువగా ప్రభావం చూపనివ్వకుండా మీ మనసు స్థిరంగా ఉంచుకోవాలి. ప్రతి సమస్యను ఒక పరీక్షగా చూసి ముందుకు వెళ్తే మీరు మరింత బలంగా మారుతారు. చివరికి వృషభ రాశి వారి జీవితంలో ఈ కాలం ఒక చిన్న గుర్తు ఇస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టం, మీరు చేసిన సహనం, మీరు నిలబెట్టుకున్న విలువ అన్నీ కలిసి మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. కాబట్టి ఆందోళన పడకుండా, తొందరపడకుండా మీ లక్ష్యాల మీద నమ్మకం ఉంచి ముందుకు సాగండి. మీరు తీసుకునే ప్రతి చిన్న అడుగు కూడా మీ జీవితాన్ని ఒక మంచి దిశలో తీసుకువెళ్తుంది.
వృషభ రాశి వారు మీ ప్రయాణం నెమ్మదిగా సాగినా అది చాలా స్థిరంగా ఉంటుంది. చివరికి మీరు చేరే గమ్యం మాత్రం మీకు నిజమైన సంతృప్తిని మరియు ఆనందాన్ని ఇచ్చే గమ్యమే అవుతుంది. వృషభ రాశి వారు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మన జీవితంలో కొందరు వ్యక్తులు ఇలా అకస్మాత్తుగా వస్తారు. ముందుగా పెద్దగా పరిచయం లేకపోయినా ఒకరోజు మాట్లాడడం మొదలవుతుంది. ఆ తర్వాత మెల్లగా వారి మాటలు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన మన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటారు. అలాంటి పరిచయంలో ఒకటి హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి రావడం జ్యోతిష్యంగా చాలా ప్రత్యేకమైన సూచనగా భావిస్తారు. వృషభ రాశి వారి స్వభావం ఏమిటంటే మీరు ఎవరినైనా వెంటనే నమ్మరు. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఎవరి మాటలు నిజమో, ఎవరి స్వభావం ఎలా ఉందో అర్థం చేసుకున్న తర్వాతే వారికి దగ్గరవుతారు. అందుకే మీ జీవితంలోకి హెచ్ అక్షరం గల వ్యక్తి రావడం అనేది ఒక్కసారిగా పెద్ద సంఘటనలా కాకుండా మెల్లగా ప్రారంభమయ్యే పరిచయంలా ఉంటుంది. మొదట ఒక చిన్న సంభాషణ, తర్వాత ఒక చిన్న సహాయం, తర్వాత ఒక చిన్న అనుబంధం. ఆ వ్యక్తి మీతో మాట్లాడే విధానం కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు మీ మాటలను శ్రద్ధగా వింటారు. మీరు చెప్పే ప్రతి విషయం గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు మీరు మీ మనసులో పెట్టుకున్న భావాలను కూడా వారు అర్థం చేసుకునేలా అనిపిస్తుంది. ఇదే కారణంగా మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవిస్తారు. ఈ పరిచయం కొన్నిసార్లు పని కారణంగా రావచ్చు, కొన్నిసార్లు స్నేహితుల ద్వారా రావచ్చు, ఇంకొన్నిసార్లు పూర్తిగా అనుకోకుండా కూడా మొదలవుతుంది. కానీ ఆ పరిచయం కొనసాగుతున్న కొద్దీ మీరు గమనించే విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకురావడం ప్రారంభిస్తారు. మీరు ముందుగా ఆలోచించని విషయాలు కూడా ఇప్పుడు ఆలోచించడం మొదలుపెడతారు. మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీకు ఒక ప్రేరణగా మారవచ్చు. మీరు చాలా కాలంగా చెయ్యాలని అనుకున్న పని కానీ ధైర్యం లేక ఆపిన పని కూడా ఇప్పుడు చెయ్యాలనే ఆలోచన కలిగించవచ్చు. వారు చెప్పే ఒక చిన్న మాట కూడా మీకు ఒక పెద్ద ఆలోచనను ఇవ్వవచ్చు. అదే సమయంలో మీరు మీలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి కూడా వారు కారణం కావచ్చు. అయితే వృషభ రాశి వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అందుకే హెచ్ అక్షరం గల వ్యక్తితో పరిచయం పెరిగినప్పుడు మీరు మీ భావోద్వేగాలను పూర్తిగా వారికే అప్పగించకుండా కొంచెం సమతుల్యత పాటించాలి. వారిని గౌరవించడం మంచిదే కానీ మీ స్వంత ఆలోచనలు, మీ లక్ష్యాలు కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఈ పరిచయం మీకు ఒక పరీక్షలా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే వారి మాటలు మీ ఆలోచనలను మార్చేలా ఉండవచ్చు. మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలను కూడా మళ్ళీ ఆలోచించే పరిస్థితి రావచ్చు. కానీ అదే సమయంలో ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేసే అనుభవంగా కూడా మారుతుంది. మీ జీవితంలోకి వచ్చే హెచ్ అక్షరం వ్యక్తి కొన్నిసార్లు మీకు స్నేహితుడిగా కనిపించవచ్చు. కొన్నిసార్లు మార్గదర్శకుడిగా అనిపించవచ్చు. ఇంకొన్నిసార్లు మీ మనసులో దాచుకున్న భావాలను బయటకు తీసే వ్యక్తిగా కూడా మారవచ్చు. అందుకే ఈ పరిచయాన్ని మీరు తొందరగా నిర్ణయించుకోకుండా కొంత సమయం తీసుకొని అర్థం చేసుకోవాలి. వృషభ రాశి వారు సాధారణంగా స్థిరత్వాన్ని కోరుకునేవారు. మీరు జీవితంలో ఎలాంటి సంబంధం అయినా చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాలనుకుంటారు. అందుకే ఈ వ్యక్తి కూడా మీ జీవితంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం మీరు పరిశీలిస్తారు. కానీ ఒకసారి మీకు వారి స్వభావం నచ్చితే మీరు వారిని చాలా గౌరవంగా చూసుకుంటారు. ఇలా చేస్తే హెచ్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది ఒక చిన్న పరిచయం మాత్రమే కాదు. అది మీ ఆలోచనలో, మీ నిర్ణయాల్లో, మీ అనుభవాల్లో ఒక కొత్త కోణాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఓపికగా, తెలివిగా మరియు నిజాయితీగా ఈ పరిచయాన్ని కొనసాగిస్తే అది మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా నిలిచిపోవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి వచ్చి వెళ్ళిపోతారు. కానీ వారు చెప్పిన ఒక మాట మాత్రం మన జీవితాన్ని మార్చేస్తుంది. వృషభ రాశి వారికి హెచ్ అక్షరం గల వ్యక్తి కూడా అలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. వారి పరిచయం వల్ల మీరు మీ గురించి కొత్తగా ఆలోచించవచ్చు. మీ జీవితాన్ని కొత్త దిశలో చూసే అవకాశం కూడా పొందవచ్చు. అందుకే వృషభ రాశి వారు ఈ పరిచయాన్ని భయపడకుండా స్వీకరించండి. కానీ జాగ్రత్త కూడా మర్చిపోవద్దు. మీరు మీ మనస్సు బలంగా ఉంచుకొని ముందుకు సాగితే ఈ పరిచయం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారు ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. మన జీవితంలో కొన్నిసార్లు అన్నీ సరిగ్గానే జరుగుతున్నట్లే అనిపిస్తుంది.
మనకి నచ్చిన వ్యక్తులు దగ్గరగా అవుతారు. మన పనులు కూడా ముందుకు కదలడం మొదలవుతుంది. కానీ అదే సమయంలో కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని చిన్న ఆటంకాలు, అపార్థాలు లేదా అనుకోని సమస్యలు కూడా ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిస్థితుల్లో చాలామంది చెప్పే ఒక కారణం నరఘోష ప్రభావం. నరఘోష అంటే ఎవరో మనపై ఈర్ష్య పడటం, మన సంతోషం చూసి లోపలిగా అసూయ పడటం లేదా మన గురించి అనవసరంగా మాట్లాడటం వల్ల ఏర్పడే ఒక నెగిటివ్ ప్రభావం అని చెబుతారు. వృషభ రాశి వారు సాధారణంగా చాలా నిజాయితీగా కష్టపడి జీవించేవారు. అందుకే కొన్నిసార్లు మీ ఎదుగుదలను చూసి కొంతమంది మనసులో అసూయ కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలోకి హెచ్ అక్షరం గల వ్యక్తి వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడితే దాన్ని చూసి చుట్టూ ఉన్న కొంతమంది చిన్న చిన్న మాటలు మాట్లాడటం, అనవసరమైన అపార్థాలు కలిగించడం కూడా జరగవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. నరఘోష ప్రభావం అనేది మన మనస్సు బలంగా ఉంటే ఎక్కువ కాలం ప్రభావం చూపలేవు. మీరు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచుకొని ఎవరైనా చెప్పిన ప్రతి మాటను వెంటనే నమ్మకుండా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తితో నిజాయితీగా మాట్లాడటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష్యం పరంగా కొన్ని చిన్న పరిహారాలు కూడా చెప్తాను. ఉదయం లేవగానే దేవుణ్ణి ఒకసారి స్మరించుకోవడం, గురువారం లేదా శుక్రవారం రోజు దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోవడం మంచిదని అంటారు. అలాగే పేదవారికి లేదా అవసరమైన వారికి చిన్న సహాయం చేయడం కూడా చాలా మంచిది. అలా చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విశ్వాసం ఉంది. కొన్నిసార్లు ఇంట్లో ఒక దీపం వెలిగించి నిశ్శబ్దంగా ప్రార్థన చేయటం కూడా మన మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ సంతోషం, మీ ప్రణాళికలు, మీ సంబంధాలు అన్నీ ప్రతి ఒక్కరితోనూ పంచుకోవడం వల్ల కొన్నిసార్లు అనవసరమైన మాటలు బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీకు నిజంగా నమ్మకం ఉన్న వ్యక్తితో మాత్రమే మీ విషయాలు పంచుకోవడం మంచిది. వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మీ కష్టం నిజమైందైతే, మీ మనసు సత్యంగా ఉంటే, దేవుడిపై విశ్వాసం ఉంటే ఎలాంటి నరఘోష ప్రభావం కూడా మీ జీవితాన్ని ఎక్కువ కాలం అడ్డుకోలేదు. కొంతకాలం చిన్న ఆటంకాలు వచ్చిన చివరికి మీరు మరింత బలంగా ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకే భయపడకుండా, సందేహపడకుండా మీ మార్గంలో నడవండి. మీ మనసు బలంగా ఉంచండి. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచండి. మరియు మీ మీద నమ్మకం పెట్టుకోండి. అప్పుడు మీ జీవితంలోకి వచ్చే ప్రతి అనుభవం చివరికి మీకు ఒక మంచి పాఠంగా, ఒక మంచి మార్పుగా మారుతుంది. వృషభ రాశి వారు మీరు ఓపికగా, ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం కూడా మీకు కొత్త అవగాహన, కొత్త అనుభవం మరియు మీ జీవితానికి మరింత స్థిరత్వం ఇచ్చే కాలంగా మారుతుంది. వృషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు మనసుకు దగ్గరగా అనిపించి మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో వృషభ రాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు, జాతక విశ్లేషణలు మరియు మీ జీవితానికి ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.